పేరుకే ఏసీ బస్ స్టాప్స్ కానీ లోపల పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎండలు మండిపోతున్న వేళ చల్లని గాలి ఇవ్వాల్సిన ఏసీ బస్ షెల్టర్స్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. యాడ్ ఏజెన్సీలకు ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయి బస్ షెల్టర్స్. ఫెసిలిటీస్ లేక బస్ షెల్టర్స్ బయటే ఉండి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. బస్ షెల్టర్స్లలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ప్రయాణికులు. నగర ప్రజలకు సౌకర్యంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్స్ లో ఏసీలు పనిచేయడం లేదంటున్నారు ప్రయాణికులు. బయటికి గ్లాస్ డోర్లు, భారీ అడ్వర్టైజ్మెంట్లు, ఆకర్షణీయమైన లైటింగ్ కనిపిస్తున్నాయి. కానీ లోపలికి వెళ్తే ఏసీలు పనిచేయని పరిస్థితి ఉందన్నారు. పాడైన ఫ్యాన్లు, సీసీ కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయని తెలిపారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కోటి, శిల్పారామం, కొండాపూర్, కూకట్పల్లి, తార్నాక, బేగంపేట, మదీనాగూడ, విద్యానగర్ ప్రాంతాల్లో ఉన్న ఏసీ బస్ షెల్టర్లలో ఏసీలు పనిచేయడం లేదంటున్నారు ప్రయాణికులు. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎండకు తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. రోజు బస్టాపుల్లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రయాణికులు. కొన్ని ఏసీ బస్ స్టాపులు తాళం వేసి ఉండటంతో బయటే నిలబడుతున్నారు. మరికొన్ని చోట్ల బస్ షెల్టర్స్ ను జిరాక్స్, జ్యూస్ సెంటర్లకు రెంట్కిచ్చారన్నారు ప్రజలు. ఏసీ బస్ స్టాప్ పై అడ్వర్టైజ్ చేసుకునే యాడ్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది జీహెచ్ఎంసీ. అయితే వాటిపై పర్యవేక్షణ మరిచిపోయిందంటున్నారు. బస్ స్టాప్స్ పై భారీ యాడ్స్ ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్న యాడ్ కంపెనీలు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటున్నారు ప్రయాణికులు. ఎండాకాలం మొదలవుతూ ఉండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. బస్సుల కోసం వేచి ఉంటున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు షెల్టర్లు క్లీనింగ్ చేయాలని కోరుతున్నారు. ఎండలో బయట నిలబడి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ప్రయాణికులు. ఇక్కడ బస్ స్టాప్ అని పెట్టారండి ఏసీలు అవన్నీ ఫెసిలిటీ, కానీ ఏమాత్రం ఏమీ లేవండి. ఇక్కడ అసలు ఏసీ అన్నదే లేదు. ఇక్కడ పెట్టారు పేరుకి. ఈ జిఎస్టీ వారు ఈ బస్ స్టాప్ వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. కానీ ఎండలో మేము వస్తాము, ఇక్కడే నించుంటాము. పిల్లల్ని ఎత్తుకొని వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, బయట నించుంటారు. అసలు ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఏమైనా ఫెసిలిటీ చేయమని మేము కోరుకుంటున్నాము. పెట్టారు మీరు ఏసీలు, కానీ అవి ఉపయోగం అవుతున్నాయా లేదా అనేది ఒకటి మీరు గమనించుకోండి, చూడండి, దానికోసం కేర్ తీసుకోండి. బస్టాపుల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా వదిలేసి ప్రకటనలతో లాభాలు పొందుతున్న యాడ్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్ విభాగం అధికారులు స్పందించి వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు. ఏసీలను రిపేర్ చేయించి ఫ్యాన్, సీసీ కెమెరాలు, వైఫై, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు ప్రజలు. సిటీలో బస్ షెల్టర్లలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ప్రయాణికులు.